జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ సత్సంగం ఎస్జిఎస్ హనుమాన్ దత్త మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఖమ్మం బస్ డిపో వెనుక సీతారామ కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవద్గీత పారాయణం, సామూహిక అనగాష్టమి వ్రతం, సహస్ర విష్ణునామ పారాయణం, గురుపాదుకల పాలాభిషేకం, స్వామీజీ అష్టోత్తరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి నివేదన, మంగళహారతి సమర్పించారు. అనంతరం దత్తభక్తులకు, పేదలకు తీర్థం, దత్తభిక్ష, అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కోన గోవిందరావు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. ఈ నెల 28న శనివారం శ్రీ 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 దత్త విజయానంద స్వామీజీ వారిచే ఖమ్మం శివారు జయానగర్ కాలనీలో ఉదయం 9 గంటల నుండి హనుమాన్ చాలీసా పారాయణం, 11 గంటలకు నూతన ఆశ్రమ శంకుస్థాపన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 10 అనగాష్టమి వ్రతం, 22న జయలక్ష్మీ మాత జయంతిని విజయవంతం చేయాలి అని గోవిందరావు కోరారు. ఈ కార్యక్రమాన్ని దత్త సేవాకర్తలు, దత్త భక్తులు వజనేపల్లి నరసింహారావు, బిజ్జల ఈశ్వరరావు, తాటికొండ వెంకటేశ్వర్లు, పెరుగు వెంకటరమణ యాదవ్ తదితరులు పర్యవేక్షించారు. కనీసము అయితే ఈ రోజు వరకు భూమి పూజ అయ్యాక సంవత్సరం లోపుగా కుంభాభిషేకం చేయడం అనేది మన ఆశ్రమాలు ఎక్కడ జరగలేదు. 104 ఆశ్రమాల్లో. కానీ ఖమ్మంలో జరిపించాలనేది మా పట్టుదల. కానీ మీరందరూ కూడా సహకరించాలి. 1 ఇయర్ లోపు, రేపు 28వ తారీఖున, మార్చి 28వ తారీఖు నాడు జరిగేటువంటి భూమి పూజ దగ్గర నుంచి 1 ఇయర్ లోపు ముందే నవంబర్, డిసెంబర్ తర్వాత మంచి రోజు చూపిస్తా. ఆ రోజు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేద్దాం. పట్టుదలగా ఉందాం. ఖమ్మానికి మంచి పేరు తీసుకుందాం. కాబట్టి తర్వాత వచ్చే నెలలో ఇంకో 2 లక్ష్మీ మాత ఆరాధనోత్సవం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ 2 కార్యక్రమాలు కూడా అటెండ్ అయ్యి చక్కగా మీ పూజలు మీరు చేసుకోండి. చాలా ఇంకొక చిన్న విషయం ఏంటంటే, క్రితంలో వచ్చిన మంజీర కలత్రవే నమః, వృక్షవల్కలధారిణ్యే నమః, కాంచీ రావే నమః, రేవయ్యాద్భుతే నమః, కణశంకర ముక్తాయ నమః, పుష్పాలంకృతే నమః, అభీతి ముద్రాహస్తాయ నమః, ఇలాంబుల్భృతే నమః, నమః నానారత్నదే నమః, ధ్యానద్రాక్షే నమః, ఫలాంతరప్రదగాయ నమః, మూర్ధాపతిరా జడారాధ సుమాదయ నమః, హిమాలయ నమః, భక్తాగ్నపాలాయ నమః, నానావిధృతే నమః, పంచపర్వాంతా విద్యాదుర్గాయ నమః, సుమరాభగాయ నమః, దుఃఖత్రయహరాయ నమః, దారిద్ర్య ద్రావిణ నమః, దేహదార్ధ్యా పోషకాయ నమః, చిత్త సంతోషూలాయ నమః, ధారుణ్య నమః, వేరునాథాయ నమః, దుష్ట సంహారకాయ నమః, సృష్టి సంపాలకాయ నమః, నారాయణాయ నమః, అస్త్రధారాయ నమః, చిద్రూపిణారాజ్ఞే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేస్తున్నాండి. తమలపాకు పెట్టి మీరు నమస్కారం చేస్తున్నాం. శ్రీ అనఘాయ నమః, మహాదేవ్యే నమః, మహాలక్ష్మీ నమః, అనఘస్వామిపత్న్యే నమః, త్రిగుణాయ నమః, అష్టపుత్ర కుటుంబిన్యే నమః, సిద్ధసేవ్యపదే నమః, ఆత్రేయ గృహదీపాయ నమః, వినీతాయ నమః, అనసూయా ప్రీతిదాయ నమః, మనోజ్ఞాయ నమః, యోగ శక్తి స్వరూపిణే నమః, యోగాదిదహృదయ నమః, చిత్రాసనవిష్టాయ నమః, పద్మాసన విజయ నమః. స్పీచ్ ఉంటుంది, శంకుస్థాపన ఉంటుంది, మీకు అక్కడ భోజనాలు ఉంటాయి. మీ తోచింది ఏమైనా రాయదలుచు కూడా అక్కడ రాయొచ్చు. అన్నదానానికి రాయొచ్చు, దీనికి రాయొచ్చు. నెక్స్ట్ 10వ తారీఖు మన అనగాష్టమి పూజ ఇక్కడ యథాప్రకారం. నెక్స్ట్ 22వ తారీఖు 22వ తారీఖు మెయిన్ వచ్చిన మాతృమండల వాళ్ళకి బ్లౌజ్ అంటే అంతా కాదు, పసుపు కుంకుమ పెట్టి పంపిస్తాం మేము. బ్లౌజ్ పీసు, గాజులు, పసుపు కుంకుమ, పండు అన్ని ఇస్తాం. 5 రకాలు మేము ఇస్తాం. అది మీకు పుణ్యం. జయలక్ష్మీ మాత అంటే లక్ష్మీదేవి. అది 22వ తారీఖు లలిత సహస్రనామాచి. మొత్తం మీకు ఏప్రిల్ మొత్తం 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏప్రిల్లో రేపు 28వ ప్రోగ్రామ్, మొత్తం 3. ఈ చాదానంతా ఎవరైనా స్పాన్సర్ చేసుకోవచ్చు. 10 లక్షల కాడి నుంచి ₹1,00,000 దాకా ఉంది. మినిమం మాకు ఏది చేత కంటే 10,000 రూపాయలు మినిమం. 10,116 కూడా మీ శిలాప వాడి పేరు రాస్తాం. ₹1,00,000 ఒకసారి రాస్తారు, 10 లక్షలకు ఒకసారి రాస్తారు, ₹1,00,00,000 ఇచ్చే ఒకసారి రాస్తాం. స్పాన్సర్ సంతోషాన్ని ఇంతమందిలో కూడా ₹2,00,00,000 ఒక టెంపుల్కే స్పాన్సర్ చేశారు. మనకి ఇప్పటికి ఒక్కళ్ళే చేశారు ₹2,00,00,000. మీకు తెలిసినోడికే చెప్పచ్చు. ఇప్పుడు మీకు స్థితిలో ఉండకపోవచ్చు, తెలిసినోడికి ఎవరు ఉండొచ్చు. ఇట్లా మేము టెంపుల్ కడుతున్నాం. 10,000 దుఃఖత్రయహరాయ నమః, దారిద్ర్య ద్రావిణ నమః, దేహదార్ధ్యా పోషకాయ నమః, చిత్త సంతోషూలాయ నమః, ధారుణ్య నమః, వేరునాథాయ నమః, దుష్ట సంహారకాయ నమః, సృష్టి సంపాలకాయ నమః, నారాయణాయ నమః, అస్త్రధారాయ నమః, చిద్రూపిణారాజ్ఞే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేస్తున్నాండి. తమలపాకు పెట్టి మీరు నమస్కారం చేస్తున్నాం. శ్రీ అనఘాయ నమః, మహాదేవ్యే నమః, మహాలక్ష్మీ నమః, అనఘస్వామిపత్న్యే నమః,
त्रिगुणाय नमः अष्टपुत्र कुटुंबिन्ये नमः सिद्धसेव्यपदे नमः आत्रेय गृहदीपाय नमः विनीताय नमः अनसूया प्रीतिदाय नमः मनोज्ञाय नमः योग शक्ति स्वरूपिणे नमः योगादिदहृदय नमः चित्रासनविष्टाय नमः पद्मासन विजय नमः नमः ओम विज्ञाय नमः ओम गर्भाधारणाय नमः दत्तात्रेयाय नमः ओम बीजस्थवडतुल्याय नमः एकानमनगामिने नमः षडन्नमनपालाय नमः योग संपत्कुराय नमः अष्टार्णमनगम्याय नमः पूर्णानंद पुष्पदे नमः द्वादशाक्षरमन्त्रस्थाय नमः आत्मसायुज्यदायिने नमः षोडशानमनस्थाय नमः चिदानंदधारिणे नमः दत्तात्रेयाय नमः हरये नमः कृष्णाय नमः उन्मत्ताय नमः आनंददायकाय नमः दिगंबराय नमः मुरये नमः बालाय नमः पिशाचाय नमः ज्ञानसागराय नमः आब्रह्म जन्म दोषोघ प्रणासाय नमः सर्वोपकारिणे नमः मोक्षदाय नमः ओम रूपिणे नमः भगवते नमः दत्तात्रेयाय नमः स्मृति मातृ संतुष्टाय नमः महाभय निवारणे नमः महाज्ञानप्रदाय नमः भद्राय नमः भद्राय नमः ओम श्री नमः ओम स्वाहाय नमः ओम धाय नमः ओम धाय नमः ओम धन्याय नमः ओम ऋण्वय नमः ओम लक्ष्मी नमः ओम नित्यस्ताय नमः भावये नमः ओम नित्य नमः ओम नित्य नमः ओम नित्याय नमः ओम वसुधाय नमः ओम वसुधारिणे नमः ओम कमलाय नमः ओम कांताय नमः ओम कामाक्षी नमः ओम क्रोधमुखाय नमः अनुग्रहप्रदाय नमः बुद्धये नमः ओम नखाय नमः ओम हरिवल्लभाय नमः ओम सोमाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम अनसूया नंदवर्धनाय नमः अत्रपुत्राय नमः सर्वकाम फलानेक प्रदात्रे नमः प्रणवाक्षर वेद्याय नमः बाबा बंदे विमोचन नमः ह्रीं बीजाक्षरपाराय नमः सर्वैश्वर्य प्रदाय नमः क्रौम बीज जपतुष्टाय नमः साध्याक्षरदाय नमः सौर बीज परित मनसे नमः मन संक्षोभारणे नमः ऐं बीज प्रतिष्ठाय नमः वाक्प्रदाय नमः क्लीं बीज समपास्याय नमः तेजगत वस्यकारिणे नमः श्री श्रीमुपासनतुष्टाय नमः ओम महासंपत्प्रदायकाय नमः ग्लोमक्षर सुवेद्याय नमः भू साम्राज्यदायिने नमः द्राम बीजाक्षरवासाय नमः महते नमः चिरंजीव ओम पद्मिनी नमः ओम पुत्रगंधिनी नमः ओम पुण्यगंधाय नमः ओम सप्रदनाय नमः ओम प्रसादाभिमुख्ये नमः ओम प्रभाय नमः ओम चंद्राय नमः ओम चंद्रवंदाय नमः ओम चंद्राय नमः ओम चंद्र सहोदरी नमः ओम चंद्रभुजाय नमः ओम चंद्ररूपाय नमः ओम इंदिराय नमः ओम इंद्रशीतलाय नमः ओम आह्लादजननी नमः ओम पुष्टिये नमः ओम शिवाय नमः ओम शंकरी नमः ओम शांताय नमः ओम शुक्लमाय जाम्बराय नमः ओम श्री नमः ओम भास्कर्ये नमः ओम वेलमरलियाय नमः ओम वरारोहाय नमः ओम वदस्पति नमः మన అదృష్టం కొద్దిగా మనకి ఈ ఊళ్ళో పర్మిషన్ ఇవ్వటము ఆశ్రమం కట్టడానికి తర్వాత 28వ తారీఖు శంకుస్థాపనగా ఫిక్స్ చేయటము అఖండ చాలీసా పెట్టమంటున్నారు 24 గంటలు చాలీసా పెట్టమంటున్నారు. ఇప్పుడే మెసేజ్ వచ్చింది మైసూరు నుంచి. ఆలోచించాల్సిన అంటే ఎండాకాలం కాబట్టి ఆలోచిద్దాము. ఇంకా ఏదైనా కొద్ది గంటలు ఏమైనా సవరణ చేయొచ్చు అనేది మాట్లాడదాము. ముఖ్యంగా నిధులు అనేవి లేవు. మేము నిధుల కొరకు ఒక పాంప్లెట్ తయారు చేయించాము. తలా ఒక పాంప్లెట్ ఇస్తాము. మన ఆశ్రమ పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఆచమనం చేయడం క్లాస్ తీసుకుంటున్నారు, మీరు లెక్క కూడా ఆడతారేస్తున్నారు. మీరు భాష మాకు రూపాయలలా కనపడుతుంది, క్లాస్లా కనపడలే. ఇవాళ పరిస్థితి ఆర్థిక పరిస్థితి మన ట్రస్ట్ అది. కాబట్టి మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా కొంతమంది 30 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2-3 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా సమానమైనటువంటి బాధ్యత వహించి సుమారు 7 కోట్ల రూపాయల ఎస్టిమేట్తో మనం చేయబోయేటువంటి పెద్ద ఆశ్రమ కన్స్ట్రక్షన్ అనేటువంటి ప్రోగ్రామ్ని మీరందరూ కూడా సక్సెస్ చేయాలి. మీరందరూ కోట్లు ఇవ్వగలరు, లక్షలు ఇవ్వగలరని నేనేం చెప్పను. కానీ మీ శక్తితో మీరు సమాజంలో మీ స్నేహితులతోనో ఇంకా లేకపోతే ఇతర భక్తులతోనో ఇతర ఆర్థికంగా మంచిగా ఉండి మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ కానీ ఇతర సంఘ చేసే వాళ్ళ దగ్గర కూడా ప్రయత్నం చేసి మీరందరూ కూడా ఇతోధికంగా నిధులు తయారు చేసి మాకు అందిస్తే మేము మీకు రసీద్ బుక్ ఇస్తాము. రిసీట్ బుక్లో ఫోన్పే ఉంది, అది స్కానర్ ఉన్నది, అకౌంట్ నెంబర్ ఉంది. దీంట్లో ఏమి మీరు మిస్యూజ్ అవుతుంది, మిస్అప్రాపరేషన్ ఉంది, ఈ గుళ్ళు కట్టించే వాళ్ళంతా గుళ్ళు కట్టిస్తారా జేబులో వేసుకుంటారంటే మా వాళ్ళంతా గుండు కొట్టించుకునే వాళ్ళే కానీ ఒక సొమ్ము తినేవాళ్ళు కాదు అని నేను ఇస్తాను అని చెప్పండి. వాళ్ళకు ఉన్నది ఇచ్చిన వాళ్ళే కానీ ఎవరు కూడా ఇక్కడ మిస్అప్రాపరేషన్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి దయవుంచి మీరు అవునమ్మకం లేకుండా ఖచ్చితంగా అందరూ కూడా డొనేషన్ ఇవ్వాల్సిందని మీకు తెలిసిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయండి. ప్లస్ మీరు కూడా ओम पद्मिनी नमः ओम पुत्रगंधिनी नमः ओम पुण्यगंधाय नमः ओम सप्रदनाय नमः ओम प्रसादाभिमुख्ये नमः ओम प्रभाय नमः ओम चंद्राय नमः ओम चंद्रवंदाय नमः ओम चंद्राय नमः ओम चंद्र सहोदरी नमः ओम चंद्रभुजाय नमः
ओम चंद्ररूपाय नमः ओम इंदिराय नमः ओम इंद्रशीतलाय नमः ओम आह्लादरण्य नमः ओम पुष्टिय नमः ओम शिवाय नमः ओम सौकर्य नमः ओम शांताय नमः ओम शुक्लमाय जाम्बराय नमः ओम श्रीय नमः ओम भास्कर्य नमः ओम वेलवरलियाय नमः ओम वरारोहाय नमः ओम वजस्पतिये नमः జయగురుదత్త ప్రధానంపేట మీద కూర్చోదొస్తుంది వాళ్ళకి చెప్తే వీళ్ళకి అడిగితే మేము చెప్తారు నెంబర్ రాసుకోండి. 45 రూపాయలు ఖర్చు వస్తుంది.